ఆపద్దినం అంటే రాకడ దినమా? ఆపద్దినం అంటే రాకడ దినమా? కాదు. హల్లెలూయా. ఉన్నట్టుండి ఫెయిల్యూర్ వచ్చే రోజు, ఉన్నట్టుండి నష్టం జరిగే రోజు, ఉన్నట్టుండి నీవు కన్న కలలన్నీ గాజు మేడలాగా పేక మేడలాగా కూలిపోయేటువంటి రోజు, నీకున్న భవిష్యత్తును గురించినటువంటి నీ ఆలోచనలన్నీ ఒక్కసారిగా ఇది జరగదు అనేటువంటి రోజు, ఉన్నట్టుండి కోర్టు నోటీసులు ఇంటికి వచ్చే రోజు, ఉన్నట్టుండి నీ జీవితంలో భయంకరమైనటువంటి బాధను కలగజేసే రోజు, నువ్వు అనుకున్నది ఒకటి దానికి సంపూర్ణమైన వ్యతిరేకముగా జరిగే రోజు, ఆపద జరిగే దినం, చెడు జరిగే దినం. కొంతమంది నోట్లలో నుంచి ఈ మాట వస్తుంటుంది, ఈరోజు ఏం బాగలేదురా. విన్నారా? ఎన్నిసార్లు మనమే అన్నాం, నా టైం ఏం బాగలేదురా. ఏమండి, విన్నారా లేదా? అన్నారా లేదా? ఉన్నట్లుండి ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఉంటావు. రిజల్ట్స్లోనో, జాబ్లోనో, ఫ్యామిలీలోనో, లేకపోతే 10th క్లాసో, ఇంటర్మీడియటో, డిగ్రీనో, లేకపోతే బీటెక్కో, నువ్వు ఆశించేది ఒకటి ఫెయిల్ అయిన దినం. కోర్టు కేసుల్లో జడ్జిమెంట్ వచ్చే రోజు గెలుస్తావనుకున్నావు, ఓడిపోయావు. అస్సలు ఎక్స్పెక్ట్ చేసిండవు. ఉన్నట్టుండి ఏదో ఒక సమస్య, ఏదో ఒక అనారోగ్యము డాక్టర్స్ రిపోర్టులో బయటకు వచ్చే రోజు, కన్నీటితో, ఆవేదనతో, బాధతో గుక్కబట్టి నిద్రలోను, పడుకున్న చోటను పక్కకు తిరిగి ఎవరైనా చూస్తారేమో అని చెప్పి ఎవరు లేని చోటికి వెళ్ళి ఏడ్చే రోజు. ఎంతమంది వెళ్ళారు? వెళ్ళలేదా? ఎవరు వెళ్ళలేదా? వెళ్ళారా? హల్లెలూయా. వెళ్ళలేదంటే మీరు ధన్యులు. హల్లెలూయా. అండ్ డోంట్ థింక్ నాకు రాదులే అనుకునేటువంటి పరిస్థితి లేదు. ఇంతవరకు రాలేదనుకో, భవిష్యత్తులో ఎప్పుడైనా రావచ్చు. ఇంతకుముందే వచ్చిండొచ్చు, భవిష్యత్తులో మళ్ళీ కూడా రావచ్చు. లేదా ప్రస్తుతం దాని కూడా వెళ్తూ ఉండొచ్చు. పాస్టర్ గారు ఏంటండి రావాలని కోరుకుంటున్నారా? నేను కోరుకోనండి, వద్దండి. మీ దగ్గర నుంచి పాస్టర్ గారు అని బాధపడుతూ వచ్చే కాల్స్ నేను ఎప్పుడు కూడా ఆశపడను. సంతోషంగా, సుఖంగా, ఆశీర్వాదాలతో ఉండాలని కోరుకునేటువంటి ఆత్మీయ తండ్రి లాగానే ఉంటాను. హల్లెలూయా. అర్థమవుతున్నదా? ఆపద్దినం, దేర్ ఈజ్ ఎ ఈవిల్ డే. ప్రతి ఒక్కరి జీవితంలో నీ గుండె పగిలి ఏడ్చే రోజు, కన్నీటితో నింపబడిన రోజు. ఇట్స్ ఎ సీజన్ ఆఫ్ టెస్టింగ్ కావచ్చు, ఒక కాలము కావచ్చు, ఒక సమయము కావచ్చు, కొన్ని నెలలు కావచ్చు. యోబుకు కొన్ని నెలలు వచ్చింది. ఉన్నట్టుండి ఒకే రోజున తన ఆస్తిని కోల్పోయాడు, తన పిల్లలను కోల్పోయాడు, తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు, తన జీవితము సర్వనాశనమైపోయింది. ఒక బికారిలాగా, ఎవరు కూడా తాకలేనటువంటి విధముగా, దూరముగా, ఎవరైనా దగ్గరకు వస్తే అంటువ్యాధి ఏమన్నా అంటుకుంటుందేమో అని చెప్పి అతడు అంత దూరంలో కూర్చొని ఉంటే క్వారంటైన్లో ఉన్నట్లు అతడు ఎక్కడో దూరముగా. ఆర్ యు అండర్స్టాండింగ్? శద్రకు, మేషకు, అబేద్నెగోల వారి జీవితంలో వచ్చినటువంటి ఆపద్దినము, లేకపోతే దానియేలు జీవితంలో వచ్చిన ఆపద్దినము, సింహాల బోనులో వేసిన ఆపద్దినము, దేవుని నామము నిమిత్తము నీ జీవితంలో తీసుకున్న నిర్ణయముల వలననో, నీ జీవితంలో ఎదురైనటువంటి కష్టము కలిగిన రోజు, షాక్ తగిలిన రోజు, మైండ్కి షాక్ తగిలిన రోజు, ఊహించకుండా నీ జీవితంలోనికి ఎదురైనటువంటి ఆ పరిస్థితి. అర్థమవుతున్నదా? దట్ ఈస్ ఆపద్దినం, ఈవిల్ డే. ప్రతి ఒక్కరి జీవితంలో, వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఎలాగ సిద్ధపడాలి? అటువంటి పరిస్థితులు, శ్రమలు, శోధనలు, కన్నీరు, ఆటంకములు, ఇరుకులు, ఇబ్బందులు, అనుకోనటువంటి సమస్యలు వచ్చి ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు, లేకపోతే సర్వమును కోల్పోయి నడి రోడ్డులో కోల్పోయాను దేవా అని నిలబడాల్సినటువంటి రోజు. సిద్ధపడి ఉండు. దేవుని వాక్యము కొరకు సిద్ధపడి ఉండు. యు నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇట్. అనుకోనటువంటి సమస్యలు, అనుకోనటువంటి ఇబ్బందులు, అనుకోనటువంటి పరిస్థితులు, కన్నీరు పొంగి పొరలి
నీ హృదయంలో నుంచి గుక్కబట్టి ఏడవడానికి కూడా అవకాశం లేని ఆ హన్నా తన యొక్క గుక్కబట్టి ఏడుస్తూ ఉంటే ఆ ప్రధాన యాజకుడైనటువంటి ఏలీ వచ్చి, ఉదయాన్నే తాగావా? నువ్వు ఎందుకు తాగి వచ్చి దేవుని మందిరములో ఈ విధంగా ఏదో మూలుగులు పెడుతుంటున్నావు, హృదయాన్ని త్రాగొచ్చావా? ఆమె అంటున్నది, అయ్యా త్రాగలేదయ్యా, ఏడవడానికి కూడా శక్తి లేనంతగా నేను ఏడ్చాను. దావీదు యొక్క దినములలో సిక్లగు అనేటువంటి చోట అతడు యుద్ధానికి సైన్యంతో కలిసి వెళితే శత్రువులందరూ వచ్చి తన భార్యను, పిల్లలను, సైన్యముల యొక్క పిల్లలను, గేదెలను, ఆవులను అంతటినీ తీసుకొని వెళ్ళిపోయినటువంటి రోజు. హల్లెలూయా! నడి రోడ్డులో నిలబడినటువంటి రోజు. హల్లెలూయా! సిద్ధపడి ఉండు. పాస్టర్ గారు ఏమండి చెడు పలుకుతున్నారు? నేను పలకడం లేదండి, నేను కోరుకోను. ఎవరికి జరగాలని మనం కోరుకోము. హల్లెలూయా! అయితే బైబిల్ చెబుతుంటున్నది, ఆపద్దినమందు బైబిల్ చెబుతూ క్లియర్ గా వారిని ఎదిరించుటకు ఒకానొక రోజున ఉంటున్నది. ఆ ఆపద్దినమున వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకు, అంటే నీ శత్రువుకు ఎదురుగా యుద్ధము చేయడానికి నిలబడుటకు, నీ యొక్క విరోధికి ఎదురుగా యుద్ధము చేయడానికి నిలబడుటకు, దయ్యములకు వ్యతిరేకముగా నువ్వు యుద్ధము చేయడానికి నిలబడుటకు శక్తిమంతుడగునట్లు బలము కలిగినటువంటి వాడవై, ధైర్యము కలిగిన వాడవై, నిబ్బరము కలిగినటువంటి వాడవై దేవుడిచ్చు సర్వాంగ కవచమును, హల్లెలూయా, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి.